వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలోని బాలికల సమీకృత వసతి గృహంలో రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకుని కొంతమంది బాలికలు స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. రాత్రి వండిన మిల్మేకర్ కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. వార్డెన్కు అప్పుడే సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బాలికలు తెలిపారు. దీంతో స్థానికులు వారి సొంత వాహనాలలో ప్రభుత్వ ఆసుపత్రికి బాలికలను తరలించారు. చివరి నిమిషంలో హాస్టల్ వార్డెన్ ఓ ప్రైవేట్ ఆర్ఎంపీని హాస్టల్కు తీసుకొని వచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో జరిగిన పరిస్థితిపై వివరాలు ఆరా తీస్తున్నారు. ఏమి పడుతున్నావు? చలిపెడుతున్నా? ఏం కాదు భయపడకు. ఏం కాదమ్మా, ఏం కాదు. వాడేలేరా డిన్నర్ పెట్టినప్పుడు ఎవరు పెట్టారు? వాడేలు లేకుంటే వాళ్ళే ఉండి వాళ్ళే పెట్టారు. మీరు తిన్నాక ఎంతసేపు పట్టింది? తిన్నాక వాడేలు అప్పుడు మరి చెప్పిన వాడేలు ఎన్నింటికి వచ్చి 10:30కి 8:30కి ఆ మధ్యలో అయితే మేడం 10:30కి వచ్చింది. అప్పటి వరకు ఏం చేశారు? మరి లోపలే వచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఇంజక్షన్ వేసినాక వాళ్ళు ఇంకా ఎక్కువైనా ఎక్కువైనట్టు వేసిందా? అది ఊళ్ళో మీరు అది హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ సార్. కొంచెం ఆ గూగుల్కు టెన్షన్ ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయితే అయింది. దాని ట్రీట్మెంట్ అయితే ఇచ్చుకున్నాం. ఇది కూడా చూస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్ పంపించేద్దాము. మీరు చూడండి. తీసి చూస్తే అందులో 5-6 పురుగులు అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్లో పెట్టి వచ్చాము. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పరుగు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడంకి 7:30కి కాల్ చేస్తే 10కి వచ్చింది. వాటిని పర్యవేక్షణ వాటిని లేకుండా పడుకుంటుంటే రావడం అవసరం అంత తీసుకెళ్తున్నారు ఏందమ్మా? ఒక అమ్మాయి కష్టం వస్తే బెల్లబెల్ల బస్సు మొత్తం వస్తుంది. చుట్టూ అండి మనం ఆటో వెళ్ళి ఆటో చుట్టూ అండి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ అయిందా?